పట్టణ ప్రజలందరికీ అందరికీ నమస్కారం. మనము ఈ సంవత్సరము పన్ను వసూళ్లను మన టార్గెట్ ప్రకారము వసూలు చేయడం జరిగింది. జిల్లాలోనే అత్యధికంగా పన్ను వసూళ్లలో మనమే మొదటి స్థానంలో ఉన్నాము. మొత్తం మన డిమాండ్ 5.7 కోట్లు అయితే మనం సుమారు 4.7 కోట్ల వరకు కలెక్షన్ చేశాము. అంటే అప్రాక్సిమేట్గా 80% కలెక్షన్స్ మనం చేయడం జరిగింది. చేయడమే కాకుండా మనము 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ పొందడానికి కూడా మనం ఆ రోజు సాధించాము. మీ అందరూ కూడా సహకరించారు కాబట్టి సకాలంలో పన్నులు చెల్లించారు. అలాగే చెల్లించిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా ఈ సంవత్సరం కూడా విత్ ఇన్ ది టైంలో చెల్లించండి. మనకు ఇంకొకటి కూడా మన కన్సెషన్ ఏంటంటే ప్రభుత్వం 90% ఇంట్రెస్ట్ పైన వేవ్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో కూడా వడ్డీ మాఫీ జరిగింది. దానివల్ల కూడా మనకు చాలా పెద్ద మొత్తంలో వసూలు కావడం జరిగింది. అది కూడా మన పన్ను శాతం పెరగడంలో ముఖ్య పాత్ర పోషించింది. మా స్టాఫ్ కూడా ఈ విషయంలో అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. నిజానికి వాళ్ళు చెప్పిన టార్గెట్ ప్రకారం చేశారు. 80% అనేది నిజానికి మా విషయంలో చాలా మంచి సక్సెస్ఫుల్గా సాధించామని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకు స్టార్ట్ అయింది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మనకు 5% రిబేట్ అనేది ఉంటుంది. ముందు ఈ ఏప్రిల్ 30 వరకు ఈ అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మనకు ఉన్న ట్యాక్స్ పైన 5% రిబేట్ అనేది వస్తుంది ఇమీడియట్గా. చాలా మంచి అవకాశం. పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మార్చి 31 వరకు ఆగడం అనేది కాకుండా ఏప్రిల్ 30లోనే మీ పన్నులు కట్టేస్తే మాకు మున్సిపాలిటీకి ఇంకా మా అభివృద్ధి పనులు చేపడానికి కూడా మనకు వీలవుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని చేయండి. ఈ సంవత్సరం కూడా మేము డెఫినెట్గా ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్ డ్రైవ్లు పెట్టేసి ఇంకా ఎక్కువ మొత్తంలో వసూలు చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ.